ఈరోజు మనతో పాటు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. వారు కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనారు. వారి మాటలోనే ఈ రౌండ్ టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, వారి డిమాండ్లు ఏమిటో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఈ రౌండ్ టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం మరియు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మీరు ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్లు ఏంటో చెప్తారా? మనకందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పాలనలో విద్యారంగం పూర్తిగా విధ్వంసం అయిపోయింది. అది పాఠశాల విద్య కావచ్చు, కాలేజీ విద్య కావచ్చు, విశ్వవిద్యాలయాల విద్య కావచ్చు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే బడ్జెట్లు తగ్గించుకుంటూ వెళ్ళడం. ఒకప్పుడు 11% ఉన్న బడ్జెట్ని టీఆర్ఎస్ కాలంలో 6.57% తగ్గించారు. ఈ ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్రంలో ఉండే పౌర సమాజం, ఇంటలెక్చువల్స్ చాలామంది విద్యను విస్మరించారు, వైద్యాన్ని విస్మరించారు. కాబట్టి అటువంటి ప్రభుత్వాలకింగా అధికారంలో కొనసాగే హక్కు లేదని డైరెక్ట్గానే విద్యారంగాన్ని విధ్వంసం చేసిన పార్టీలను ఓడించండి అని ఒక స్లోగన్ తీసుకొని ప్రచారం చేశాం, బస్సు యాత్రలు చేశాం. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము డైరెక్ట్గా ఏం ప్రచారం చేయలేదు, కానీ మేము అటు టీఆర్ఎస్ చేయలేదు కాబట్టి దాన్ని ఓడించమన్నాం, బీజేపీ చేయలేదు కాబట్టి దాన్ని ఓడించమన్నాం. న్యాచురల్గా ఏముంటుందిగా, వీళ్ళు ఏమన్నా చేస్తారేమో అని ఇటు వేశారు. కానీ వీళ్ళు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా బడ్జెట్ కేటాయించడం లేదు, సరి అయిన బడ్జెట్. సో ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్ ఉద్దేశం ఏంటంటే బడ్జెట్ను పెంచాలి. కనీసము ఇప్పుడు ఏంటంటే కొఠారి కమిషన్ 30% అన్నాడు 1968లో, కానీ ఆ 30% ఇంతవరకు ఏ ప్రభుత్వం కేటాయించలేదు. జీడిపిలో 6% అన్నారు, జీడిపిలో 6%. ప్రపంచవ్యాపితంగా నాగరిక దేశాలని ఏవైతే మనం అనుకుంటామో అన్ని దేశాలలో 6% కన్నా ఎక్కువ కేటాయించారు జీడిపిలో, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో. అలాగే కొన్ని స్కాండినేవియన్ కంట్రీస్లో అయితే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. ఈవెన్ అమెరికా లాంటి దేశంలో కూడా స్కూల్ ఎడ్యుకేషన్, ఏదైతే మనము ఏదో పెట్టుబడిదారు దేశమో లేకపోతే అంటాం, అక్కడ కూడా ఇవాళ అక్కడ ప్రభుత్వ విద్య, కామన్ స్కూల్ విధానం నేబర్హుడ్ స్కూల్స్ అని ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మన దేశము తక్కువ కేటాయించి, అందులో తెలంగాణ మన దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రం. ఆసర్ నివేదిక తీసుకుంటే 8వ తరగతి చదువుతున్న విద్యార్థి 2వ తరగతి పుస్తకాన్ని చదవలేకపోతున్నాడు. అంటే దానికి కారణం ఏంటి? ఏమిటంటే మౌలిక వసతులు లేవు, టీచర్లు లేరు, టీచర్లు పాఠాలు చెప్తున్నారా లేదా అని చూసేవాళ్ళు లేరు. కాబట్టి ఏంటంటే మొత్తము ఇవాళ మనకు కనిపించేది ఏదో వాళ్ళు స్కూల్లోకి పోతున్నారు, అక్కడ ఏదో బళ్ళు ఉన్నాయి, కానీ నిజంగా విద్య అనేది లేకుండా పోయింది. దీన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోవాలంటే తప్పకుండా బడ్జెట్ పెంచవలసిన అవసరం ఉంది. 30% పెంచాలి అనేది యాక్చువల్గా చెప్పాలంటే, సరే మనం ప్రస్తుత పరిస్థితులు ఏంటి, అంత పెంచుతారా లేదా అనేది అవతల నుంచి ఆర్గ్యుమెంట్స్ రావచ్చు. కానీ మనం అనేది ఏంటంటే 30 సంవత్సరాలు అంటే 30% 1968లో చెప్పారు వాళ్ళు. సార్, అంటే 1968లో అంటే అప్పటి విద్యా విధానం కావచ్చు, అప్పట్లో ప్రజల్లో చైతన్యం లేదు కావచ్చు, అప్పుడు ఎవరు చదువుకోలేదు కాబట్టి అంతమందిని బయటికి తీయడానికి ఆ రోజు ఉన్న ప్రభుత్వాలు కానీ, ఆ రోజు ఉన్న కమిషన్లు కానీ ఆ బడ్జెట్ పెట్టి ఉంటాయి. మరి ఈ రోజుల్లో 30% అంటే బడ్జెట్ అంటే అప్పుడు పెట్టారు వాళ్ళు, కానీ వాళ్ళు ఇవ్వలేదు. ఇస్తే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. 30 సంవత్సరాలు అంటే 25 నుంచి ఇప్పటిదాకా ఇవ్వలేదంటే ఎంత గ్యాపో చూడండి. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు అందుకోసమే మేము అంటున్నాము, సరే 30% మీరు అన్నట్టు 30% ఇస్తే ఎట్లా, మిగతా రంగాలు ఏం కావాలి అని కౌంటర్ ఆర్గ్యుమెంట్ రావచ్చు. మేమనేది ఏంటంటే కనీసం 20% ఇవ్వండి, కనీసం మళ్ళీ సంవత్సరం తర్వాత ఇంకో 5% పెంచండి. ఇట్లా ఒక 4 సంవత్సరాల లోపల మీరు 30% వరకు తీసుకుపోండి. ఇమీడియట్గా 30% కాకుండా గ్రాడ్యువల్గా, సపోజ్ ఏంటంటే ఈ సంవత్సరం 20% ఇవ్వండి, వచ్చే సంవత్సరం ఒక 25% ఇవ్వండి, ఆ తర్వాత 30% ఇవ్వండి. ఇట్లా చేస్తే తప్ప విద్యారంగం కనుక మీకు నాశనం అయితే అసలు మనుషులుగా ఉండలేరు. విద్యారంగంలో దాని ప్రాముఖ్యత ఏమిటంటే ఆలోచించే తత్వాన్ని మనుషులంటేనే ఆలోచించకుండా చేసే ప్రయత్నం అనేది విద్యను విధ్వంసం చేయడం. సో కాబట్టి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి విద్య వలనే సమాజం ఒక నాగరిక సమాజంగా ఉంటుంది, ఒక మనుషుల సమాజంగా ఉంటుంది. లేకపోతే అది మనుషుల సమాజంగా ఉండదు. కాబట్టి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాం మనం. కాబట్టి నేను అనేది ఏంటంటే నువ్వు 20% ఇయ్యి, ఇప్పుడు కనీసం ఇచ్చి తర్వాత పెంచు, అది చేయొచ్చు కదా. మిగతా రంగాలకు ఇమీడియట్గా మనం నష్టం చేయమని అనట్లేదు, అది మనం అనేది.
కాబట్టి అది థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.